हरि परमात्मा अल्लाहुरु मध्य गाढ़यदानो 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 సృష్టిలోకి అద్భుతమైనటువంటి మక్కా ఆఫ్ ది ఈస్ట్గా పిలువబడుతున్నటువంటి ఏలూరు కేంద్రం నుంచి ధారావాహికంగా వెలువడుతున్నటువంటి ఈ దృశ్య శ్రవణ మాధ్యమం ద్వారా జరుగుతున్నటువంటి ఈ సహవాస కార్యక్రమంలో గత వారం మనమంతా కూడా నవజీవనంలో బాబా జరిపినటువంటిది మౌంట్ ఆబూ దగ్గర వెంగుర్లా అనేటువంటి ప్రదేశంలో సముద్రపు నీటి ఒడ్డున జరిగినటువంటి ఆ లాలా మస్త్ అనేటువంటి మస్తుని కలవడానికి బాబా చేసినటువంటి ప్రయత్నంలో దగ్గర దారినే వెళ్దాం, చుట్టూ తిరిగి వెళ్తే చాలా సమయం అవుతుందని ఆయన ఒక దోణిలో ఎక్కి దానిని వెరుచి కూడా కలిసి ఆ దోణిలో ఎక్కి ఆ దోణిని నడుపుతున్నప్పుడు ఆ దోణి తలకిందులవటం, అందులో అందరూ కూడా దూరంగా చెల్లాచెదురుగా విసిరివేయబడ్డాం. అక్కడ ఎరిచ్ నీటిలో మునిగిపోయినటువంటి బాబాని వెతుకుతూ కాలితో తచ్చాడుతూ ఆయన కాలి బటన్ వేళ్ళతో ఆయన్ని టచ్ చేసి అక్కడి నుంచి లాక్కుని బయటికి తీసుకువచ్చి అక్కడ వారికి పొడి బట్టలు అవన్నీ కూడా గోహెడ్ దగ్గర నుంచి తీసుకువచ్చి ఆ సందర్భంలో ఆ ఒడ్డున కూర్చున్నటువంటి ఆ ఎరిచ్తో బాబా అంటారు, ఈరోజు నీవు ఈ బురదలో నుంచి నన్ను బయటికి తీసుకువచ్చావు చాలా జాగ్రత్తగా, కానీ నీకు కూడా ఈ మాయ అనేటువంటి బురదలో నుంచి నిన్ను ఏదో ఒకనాటి బయటకు తీసుకువస్తానులే అని వాగ్దానం చేసినటువంటి అద్భుతమైన ఘట్టాన్ని గురించి తెలియజేసుకున్నాం. ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి ఘట్టాల్లోకి వెళ్తూ బాబా మౌంట్ ఆబూలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలలో ఎక్కువగా జరిగినటువంటిది మస్తుల సాంగత్యం. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మస్తులందరినీ కూడా వెతికి పట్టుకుని వారితో సాంగత్యం జరిపి వారు ఇచ్చినటువంటి వాటిని అన్నిటి కూడా ఒక ఖజానా ఒక పెట్టెలో దాచి వాటిని చిట్ట చివరి వరకు దాచినటువంటి ఆ ఘట్టాలన్నీ కూడా తెలియజేసుకున్నాం. మౌంట్ ఆబూలో బాబా ఎలా ఉన్నారంటే ఇదిగో ఇది 1949లో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. బాబా చాలా సుందరంగా ఆనందంగా ఆజానుబాహుడుగా తెల్లటి సద్రాతో ఉన్నారు. చూడండి మౌంట్ ఆబూలో ఆయన. ఈ అద్భుతమైనటువంటి ఘట్టంలో బాబా మౌంట్ ఆబూలో జరిగినటువంటి మరికొన్నది ఎత్తైన పర్వతం మీద కూర్చుని ఉన్నారు. చూడండి బాబా చాలా సుందరంగా మస్తులని కలవటం ఆయన జీవితంలో చేసినటువంటి అత్యున్నతమైనటువంటి సంతోషకరంగా జరిపినటువంటి కార్యక్రమం అది. ఎత్తైన పర్వతం పైన ఆయన కూర్చుని ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. తర్వాత బాబా ఒక సోఫాలో కూర్చున్నారండి. ఆయన మౌంట్ ఆబూలో వారు బస్ చేసినటువంటి బిల్డింగ్లో ఒక సోఫాలో వరండాలో కూర్చుని ఉన్నారు. ఇది చాలా అద్భుతమైనటువంటిది. ఇవన్నీ కూడా లార్డ్ మెహర్లో ఉన్నటువంటివన్నీ కూడా మనం అందరం దర్శించి తరిద్దాం. బాబాని చాలా సుందరంగా ఎక్కడికి వెళ్ళినా ఈ అవతారపు కాలంలో జరిగినటువంటిది ఎక్కడికి వెళ్ళినా సరే మన ఆంధ్రాకి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఆయన్ని పూదండలతో ముంచెత్తి వేశారండి. భారతదేశంలోని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒక మహనీయుడు వచ్చినా అవతార పురుషుడు వచ్చినా తమ ప్రేమను అద్భుతమైనటువంటి పూలదండలతో ముంచెత్తి వేశారు. చూడండి ఎంత సుందరంగా ఆ పూదండల మధ్య నవ్వుతూ ఉన్నాడు. చూడండి ఆ పూలన్నీ కూడా ఆ అద్భుతమైనటువంటి ఆ మెడని చేరుకున్నాయి అని ప్రతి గులాబీ పూదండ ఎలాగైతే బాబా పాదాల చెంత చేరి నవ్వుతూ ఉందో ఈ జన్మకి సాఫల్యమైందని అలా పూదండలతో ముంచెత్తి వేశారు ఆ భక్తజనులందరూ కూడా బాబాని. ఇక బాబా యొక్క మౌంట్ ఆబూలో జరిగినటువంటి సంఘటనల గురించి తెలియజేసుకుందాం. మౌంట్ ఆబూ దగ్గర నుంచి ఆయనకు బయలుదేరి వస్తున్నారు. అంబోలీలో కొద్ది రోజుల పాటు ఒక విశ్రాంతి గృహంలో గడిపిన తర్వాత
బాబా ఫిబ్రవరి 27వ తేదీన పూనా వెళ్ళి అక్కడి నుంచి మెహరా, మణి, మెహరు మరియు గోహెర్లతో కలిసి ఆది మరియు ఎరిచ్ కారు డ్రైవ్ చేయగా బొంబాయి చేరుకున్నారు వారందరూ కూడా. మిగతా వారందరూ పూనాలోనే ఉండిపోయారు. స్త్రీ మండలి అందరూ నారిమన్ మరియు ఆర్నివాజ్ అపార్ట్మెంట్లో ఉండగా బాబా సీనియర్, ఆది మరియు ఎరిచ్లతో మెహర్జీ వద్ద ఉన్నారు వాళ్ళందరూ కూడా. ఆ మరుసటి రోజు రాత్రి స్త్రీ మండలితో బాబా బొంబాయిని వదిలి రైలులో మౌంట్ ఆబూకు తిరిగి బయలుదేరి వెళ్ళారు. వారితో ఎరిచ్ కూడా కలిసి వెళ్ళగా మార్చి 1వ తేదీకి అక్కడికి చేరుకున్నారు. అంతకు ముందే బద్రల్ జాల్, బైదుల్, గుస్తాజీ, డాంకిన్, కాకాబారియా మరియు విష్ణువులు మౌంట్ ఆబూలో సమావేశమయ్యారు. వారందరూ కూడా బాబా వచ్చేటప్పటికి ఏం చేయాలా అనేది వారందరూ కూడా డిస్కస్ చేస్తున్నారు. బాబా మౌంట్ ఆబూకు వచ్చాక ఒక మస్తు పర్యటనకి కావాల్సిన ప్రణాళికని సిద్ధం చేశారు. ఆ మస్తు ప్రణాళికకి ఎలా జరిగిందో చూద్దాం ఈరోజు. ఏదో ఒక ప్రత్యేక కారణం చేత బాబా మస్తులు కానుకగా ఇచ్చినటువంటిది ఆ వస్తువుల నిధి గల ట్రంక్ పెట్టని, తర్వాత వారు ఇచ్చినటువంటి డబ్బాలని, బాక్సులని అన్నింటినీ బాబా తనతో పాటు తెచ్చుకున్నారు పూనా నగర్ నుంచి ఆ మౌంట్ ఆబూకు. మౌంట్ ఆబూలో తాను ఉన్నన్ని రోజులు తన గదిలోనే వాటిని అన్నిటినీ కూడా ఆ మస్తులు ఇచ్చినటువంటి వాటి అన్నిటి కూడా చాలా జాగ్రత్తగా తన గదిలోనే ఉంచుకున్నారు. దాదాపు 2.5 మాసాల పాటు బాబా మస్తులను వెతుకుతూ వారిని కలుస్తూ అక్కడే గడిపారు మౌంట్ ఆబూ దగ్గర. ఆయన ఇక్కడ చేపట్టిన ఈ మస్తుల కలయిక కార్యక్రమం చాలా శ్రమతో కూడుకున్నది. ఎందుచేతనంటే 1949 ఆగస్టులో రాబోయే భూకంపం గురించి వారికి ముందుగా తెలిసినట్టుగా మండలి వారికి కొద్ది కష్టాన్ని కలిగిస్తుందని చెబుతూ ఆ మస్తుల వేట కలయికకు బాబా చేపట్టిన ప్రణాళిక ఎలా ఉన్నదంటే, ఇక బాబా తన విశ్వ కార్యక్రమంలో ఈ మస్తులతో తన ఆంతరంగిక కార్యక్రమాన్ని జరుపుతూ మరొక కొత్త కార్యక్రమాన్ని చేపట్టే లోపు ఇక్కడ మౌంట్ ఆబూలో త్వరగా ముగించేందుకు సంసిద్ధుడవుతున్నట్టుగా కనిపించింది. బాబా మౌంట్ ఆబూకు వచ్చిన ఒక వారం రోజుల తర్వాత మస్తులను వెతికే పనిని మొదలుపెట్టారు. ఎవరెవరు ఇందులో ఉన్నారు అంటే బైదుల్, ఎరిచ్, గుస్తాజీ మరియు కాకాబారియాలతో కలిసి బాబా మార్చి 7వ తేదీన మౌంట్ ఆబూని వదిలి మస్తుల వేటకు బయలుదేరారండి. ఎక్కడికి వెళ్ళారంటే మనం మొన్న ఆదివారం చెప్పుకున్నట్టుగా అజ్మీర్ వెళుతున్నారు. ముందుగా వారు అజ్మీర్ వెళ్ళి అక్కడి నుంచి తారాగార్ కొండకి చేరుకున్నారు. మార్చి 8వ తేదీన పరజాలతో అన్ని వైపులా మూసి ఉన్న పల్లకీలో మజూబ్ చాచా అనేటువంటి ఒక మస్తుని అజ్మీర్ నుంచి తీసుకువచ్చారు. ఈ తారాగార్ కోటకు తీసుకువచ్చారండి బాబా ఉన్నటువంటి చోటకి. అతని పరజాలతో కప్పి ఉంచినటువంటి పల్లకీలో తీసుకువచ్చారు. అతని పేరు మజూబ్ చాచా. బాబా చాచాను 8 గంటల పాటు తన వద్దనే ఉంచుకొని ఒంటరిగా అతనితో కలిసి తన పనిని చేస్తూ అతనికి కావలసిన ఆహారాన్ని మరియు మధ్య మధ్యలో టీ మరియు సిగరెట్లను అతనికి అందిస్తూ గడిపారు. ఆ తర్వాత బాబా చెప్తూ తాను వచ్చిన కార్యక్రమం చాచాతో ముగిసిందని, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళబోయే ముందు ఆ గొప్ప మజూబునకు తాను ధరించే తన కోటును బహుమతిగా ఇచ్చారండి. ఎంత అదృష్టవంతుడో ఆ మజూబ్ చాచా. వెంటనే ఆ చాచా ఏం చేశాడో తెలుసా? ఆ కోటుని చాచా తనంత తానుగా ధరించాడు. చాచాకు బాబా ఇంకా క్రొత్త తలపాగాను ఒకటిని మరి ఒక దుప్పటిని కూడా కానుకగా ఇచ్చి ప్రేమతో ఆ పల్లకీలో తిరిగి అతను నివసించే ప్రదేశమైనటువంటి అజ్మీర్కి పంపించారు. అదే వారిద్దరి మధ్య జరిగిన ఆఖరి సమావేశం. ఇది అజ్మీర్లో జరిగిన చాలా అద్భుతమైనటువంటి సమావేశం. బాబా ఆ రోజు రాత్రి తారాగార్ కోటలోనే గడిపి మరునాడు కొండపైన ఒక చోట గ్రూపుగా నివసిస్తున్నటువంటి 44 మంది వితంతువులతో కలిసి వారికి ప్రతి ఒక్కరికి తలొక 5 రూపాయలను తన ప్రేమ కానుకగా ఇచ్చాడు. ఇది చాలా అద్భుతమైన ఘట్టం. మార్చి 10వ తేదీ ఉదయాన 5 గంటలకు తారాగార్ కొండ దిగి కిషన్ గార్ అనే ప్రదేశానికి వెళ్ళారు. కానీ కిషన్ గార్లో తాను కలవాలనుకున్నటువంటి మస్తు ఈ మధ్యనే ప్రాణాలు వదిలారని తెలిసింది. ప్రాప్తం కూడా ఉండవాలి అవతార పురుషులు వచ్చినప్పుడు.
కలవట్టేటువంటి. కనుక అక్కడి నుంచి బస్సులో సోజత్ అనే ప్రదేశానికి వెళ్ళి అక్కడ 6వ భూమికలో ఉన్నటువంటి మస్త్, అతని పేరు నూర్ బాబాని కలిశారు బాబా. అక్కడి నుంచి మౌంట్ ఆబూకు తిరిగి వస్తూ ఆబూ రోడ్ అనేటువంటి పట్టణం వద్ద ఆగి మార్చి 11వ తేదీన ఖుదా బక్ష్ అనే మస్తుని కలిశారు. ఆ మస్త్ బాబాకు ఒక లుంగిని ప్రేమగా ఇచ్చాడండి. బాబాకి లుంగిని ప్రేమకారంగా ఇచ్చాడు ఆ మస్త్, ఖుదా బక్ష్ అనేటువంటి మస్త్. దానిని బాబా ఆ తర్వాత ఆ లుంగిని ధరించారు. బాబా ఎంతో ప్రేమతో ఆయన ఇచ్చినటువంటి లుంగిని. అలా బాబా చెంతనే ఉన్న ట్రంక్ పెట్టెలు పోగు చేసిన విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి పరికరాలున్న మరియు మస్త్ ఇచ్చిన అనేక వస్తు సముదాయానికి మరొకటి చేరింది ఆ లుంగి. ఆ రోజు సాయంత్రానికల్లా బాబా తిరిగి మౌంట్ ఆబూకి చేరుకున్నారు. అక్కడికి చేరిన తర్వాత మార్చి 12వ తేదీన కాకాబారియాను తిరిగి వెనుకకు మెహరాజాత్కి పంపించారు. 4 రోజుల తర్వాత మార్చి 16వ తేదీన మరల బాబా బయలుదేరారు. ఈసారి బైదుల్ ఎరిచ్ మరియు గుస్తాజీలతో కలిసి అహ్మదాబాద్ వైపు వెళ్ళారండి. మార్చి 17వ తేదీన బాబా అచ్చట మస్త్ సయ్యద్ నాబి మస్తాన్ అనేటువంటి ఆయన్ని కలిసి అతనికి 6 సిగరెట్లను బహుమానంగా ఇచ్చారు బాబా. బాబా మరియు ఆ ముగ్గురి మండలి సభ్యులు ఆ రోజు రాత్రి బీబీ యొక్క ర్యాంకింగ్ మినారెట్ మసీద్లో గడిపారు వారందరూ కూడా. ఆ మర్నాడు అక్కడి నుంచి కాంబేకి బయలుదేరారు. అక్కడ ఆయన రహమాన్ షా మరియు ఖరౌవాలా బాపు అనే 2 మస్తులని కలిశారు. వారిద్దరితోనూ అంతకుముందు బాబా కలిసి పనిచేశారు కొంతకాలం క్రితం. మరి మార్చి 19వ తేదీన కాంబే నుంచి తిరిగి మౌంట్ ఆబూకు వెళ్ళారు. ఒక వారం రోజుల తర్వాత మార్చి 26వ తేదీన మౌంట్ ఆబూలో ఎత్తైన పర్వత శ్రేణికి ఎక్కువ దూరంలో లేని ఆ పట్టణానికి ఆవల 4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఒరియా అనేటువంటి గ్రామంలో అతి సాధారణ గుడిసెలో ఉన్నటువంటి మహాయోగి స్వరూపుడైనటువంటి మట్రగిరి మహారాజ్ అనేటువంటి మస్తుని కలిశారు. అతని పేరు మట్రగిరి మహారాజ్. చాలా యోగి పుంగవుడు అండి ఆయన. వయసు ఎంతో తెలియదు. ఆ యోగి చెంతకు అసలు కాలం అనేదే సమీపించలేదు అంటారు. ఆయన వయసు ఎంతో కూడా తెలియదు, అంతటి పెద్దవాడు వయసులో యోగి పుంగవుడు. బాబా మరియు మండలి వారు వాకబు చేయగా ఆ గ్రామస్తుల్లోని ఒకతను ఆ మట్రగిరి మహారాజ్ గురించి కొన్ని కథలను వివరించాడు. ఆ గ్రామస్తునికే దాదాపు 40 సంవత్సరాలు దాటి ఉంటాయి. తాను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి సంఘటనలను అతను గుర్తు చేసుకుంటూ, నాకు ఊహ తెలిసిన గత 40 సంవత్సరాల నుంచి ఆ యోగి బాహ్య స్వరూపంలో ఎటువంటి మార్పు జరగలేదని తెలియజేశాడు అతను. మట్రగిరి చాలా పొడవుగా ఉంటాడండి అతను. మట్రగిరి మహారాజ్ చాలా పొడవుగాను, ఎముకలన్నీ బయటికి కనబడుతూ దిగంబరిగా కేవలం మొలకు ఒక పల్చని గుడ్డ తప్ప వేరే ఆచ్ఛాదం లేక చూడగానే ఆయన ఒక గొప్ప యోగిగా చూపరులను ఆకర్షిస్తూ ఎక్కడా ఒక్క తెల్ల వెంట్రుక కూడా లేక చక్కని నల్లని జుట్టుతో నల్లని శరీరంతో నిగనిగలాడుతూ ఉండేవాడు. ఆ మస్తు అద్భుతమైన శరీరంతో ఉండేవాడు. ఆయన చూపు ఎలా ఉంటుందా, లోతుగా చక్కని అమరిన కళ్ళతో చూసిన ప్రతి వారి గుండెల్లోకి ఆ కళ్ళ కాంతి కిరణాలు దూసుకుపోయేవిగా ఉండేవి. ఇలై స్వామి కళ్ళ తీక్షణ కాంతిలా కాక ఆ యోగికి కంటి చూపు ఎవరిని కలత పెట్టేవిగా కాక ఎవరైనా చూసిన వెంటనే ఒక గొప్ప సాధువు కంటి చూపులా చాలా ప్రశాంతంగా ఉండేవి. అద్భుతమైనటువంటి ఆ మట్రగిరి మహారాజ్ యొక్క చూపులన్నీ కూడా. మార్చి 27వ తేదీన అబూ రోడ్లో ఉన్న సూక్ష్మ ప్రపంచపు ఎరుకను కలిగిన మరొక మస్త్, ఆయన పేరు గణపత్ అనేటువంటి మస్తుని కలిశారండి. ఆ ఊరి బయట ఒక చెట్టు కింద ఆ మస్తు నివసిస్తూ ఉండేవాడు. బాబా అతనిని ఆ దగ్గరలో ఉన్న బావి దగ్గరికి తీసుకువెళ్ళి స్నానం చేయించి కొత్త లుంగిని ధరింపజేసి బాబా తన సొంత సిల్క్ కోటును కొంత ధనాన్ని అతనికి కానుకగా ఇచ్చారు. ఆ మస్తుని కలిశాక
ఎంతో సంతోషంతో బాబా తిరిగి మౌంట్ ఆబూకి వచ్చారు. డాంకిన్ కొన్ని సూచనలు ఇచ్చి అతనిని మెహరాబాద్కి పంపారు. అందులో ముఖ్యమైనవి ఏమిటంటే బాబా మస్తు పర్యటనలో వాడుకకు వీలుగా రానో ఇచ్చిన మంచి కళ్ళద్దాలను తీసుకురమ్మన్నారు. అతనిని 2 వారాల తర్వాత ఏప్రిల్ 15 కల్లా తిరిగి రమ్మన్నారు. మార్చి 29వ తేదీన మౌంట్ ఆబూకు దగ్గరలోనే 2 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి దిల్వారా అనేటువంటి గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళారు బాబా. అక్కడ ఒక గుహలో గత 40 సంవత్సరాల నుంచి నివసిస్తున్న సూక్ష్మ ప్రపంచపు ఎరుకను కలిగిన బెంగాలీ బాబా అనే ఒక ముదుసలి మస్తుతో బాబా తన కార్యక్రమాన్ని నిర్వహించారండి. మౌంట్ ఆబూలో బాబా మరొక సూక్ష్మ ప్రపంచపు ఎరుకను కలిగిన హరిదాస్ బాబా నిర్వాణ్ అనే మస్తుని కలిశారు. ఆయన ఎలా ఉన్నాడంటే వంగిపోయిన నడుముతో చింపిరి గుడ్డలు నడుముకు చుట్టుకొనిన వయసులో పెద్దవాడైనటువంటి ముదుసలి మస్తు అతను చాలా దీనమైనటువంటి పరిస్థితుల్లో నక్కి సరస్సు ప్రక్కన ఒక రాతిపై కూర్చుండి ఉండేవాడు. బాబా అతనితో పాటే కూర్చున్నప్పుడు ఆ హరిదాస్ ఏమన్నాడో తెలుసా? ఆ హరిదాస్ వెక్కి వెక్కి ఏడుస్తూ తనను తాను ఈశ్వరుని సునకముగా సంబోధించుకుంటూ ఉన్నాడండి. ఆ ఇద్దరి కలయిక గురించి చాలా అద్భుతంగా ఈశ్వరుని సునకాన్ని నేను, ఆయన బంటుని నేను అని తెలియజేస్తున్నాడు బాబాతో. ఆ ప్రస్తావన ఎలా జరిగిందో చూడండి. ఈశ్వరుని సునకమా ఎంతో శక్తివంతుడైన విధేయుడైన ఈ దిగంబరి మస్త్. ఈశ్వరుని సునకమా ఎంతో శక్తివంతుడైన విధేయుడైనటువంటి ఈ దిగంబర్ మస్త్ ఎంతో అయోగ్యునిగా తనకు తాను వ్యక్తపరుస్తూ ఉచ్చరిస్తున్నాడు భగవంతుని ముందు. అయినా అదే సమయంలో తన సంపూర్ణ విశ్వాసాన్ని సమర్పిస్తున్నాడు భగవంతునకు. అలా అద్భుతమైనటువంటి ఆ హరిదాస్ బాబాకి తనను తాను ఈశ్వరుని సునకంగా ఆయన పరిచయం చేసుకున్నాడు. అతనిలో అనగారితమై ఉన్నటువంటి ఆ బాధ వేదన ఒక్కసారి పెళ్ళుకుపోయి ఆయన బాబా సమక్షంలో ఆ ఆవేదనతో దాదాపు 15 నిమిషాల పాటు బాబా నడుము పట్టుకొని ఆ తీయని వ్యధా ప్రార్థనను పూర్తిగా భగవంతునికి నివేదించిన తర్వాత ఆయనను అక్కడి నుంచి కదలటానికి అంగీకరించాడు. మస్తులకి ఆయన స్వాధీనపడిపోతాడండి వారి దివ్య ప్రేమకు. అవతార పురుషుడు. అద్భుతమైనటువంటి ఈ దైవీ లీల ఈ నవజీవనంలో జరిగినటువంటి అద్భుతమైనటువంటి ఘట్టాలు. మార్చి 31వ తేదీన ఆది సీనియర్, నారిమన్, మెహర్జీ మరియు ఫ్రెంచ్ అనే పిల్లవాడు మౌంట్ ఆబూకు చేరుకొని అక్కడ 2 రోజుల పాటు ఉన్నారు వారంతా కూడా. అంతకు 3 వారాల ముందు 1949 మార్చి 9వ తేదీన బాబా ఆదేశానిపై తన ప్రేమికులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాలకు చేరువలో ఉన్న మస్తులను, సాధువులను, సత్పురుషులను మరియు మహాత్ముల గురించి వివరాలను తెలుసుకొని వారు అక్కడ జరిపే ఆధ్యాత్మిక సమావేశాల లేక మేళాలు జరుగుతూ ఉంటాయి. వాటి తేదీలను తెలియజేయవలసిందిగా అది ఒక ప్రకటనని అందరికీ బాబా ప్రేమికులందరికీ కూడా పంపించారు. 2 రోజుల తర్వాత ఏప్రిల్ 2వ తేదీన ఆది, నారిమన్ మరియు మెహర్జీలు మౌంట్ ఆబూను వదిలి వెళ్ళారు. కానీ ఫ్రెంచ్ ఆ కుర్రవాడిని మటుకు మరో 2 రోజులు అక్కడే తనతో గడపమన్నారు బాబా. ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు ఆ ఫ్రెంచ్ అనేటువంటి కుర్రవాడికి. బాబా అక్కడి నుంచి ప్రయాణమై ఏప్రిల్ 11వ తేదీకి బొంబాయి చేరుకొని మెహర్జీ ఇంటిలో బైదుల్, ఎరిచ్ మరియు విష్ణుతో అక్కడ ఉన్నారు. రంజు మరియు సరోష్లను పిలిపించి వారిద్దరి మధ్య నడుస్తున్నటువంటి కొన్ని వ్యాపార లావాదేవీలను గురించి బాబా పరిష్కరించారు. ఇక మరొక ఘట్టంలోకి వెళ్దాం. మెహరాజాద్ నుంచి చగన్ను పిలిపించి తనతో పాటు ఈ పర్యటనలో కలవమన్నారు వారిద్దరిని కూడా. ఏప్రిల్ 13వ తేదీన చగన్ మరియు బైదుల్, ఎరిచ్ మరియు విష్ణులతో కలిసి బాబా బొంబాయి నుంచి అకోలా ప్రదేశానికి బయలుదేరి వెళ్ళారండి. ఈ అకోలా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం. ఆ మరుసటి రోజునే బాబా అకోలాలో ఉన్నటువంటి 5 మస్తులతో తన పనిని నిర్వర్తించారు. అందులో ఎంతో ఆసక్తికరమైనటువంటి మస్తు ఒకడు ఉన్నాడు.
అతని పేరు బల్దేవ్ బాబా. బల్దేవ్ బాబా ఆ ఐదుగురిలో ఒక ప్రముఖమైన మస్తు. అతను సూక్ష్మ ప్రపంచపు ఎరుకని కలిగినటువంటి మహత్తరమైన మస్తు. అతను 60 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక మంచి మస్తు అతను ఆ బల్దేవ్ బాబా. ఆయన బాబాకు ఏమి ఇచ్చారో తెలుసా? కానుకగా ఆయన బాబాకి ఒక పుచ్చకాయని ఇచ్చారండి. కొన్ని కమలా పళ్ళని ఇచ్చి బాబాని తినమని అతను ఇచ్చాడు బాబాకి. ఆ సమయంలో బలదేవ్ బాబాకి ఒక చిన్న సమస్యను కూడా ఇచ్చాడు, చిక్కు సమస్య. అదేమిటో చూద్దాం. నేను ఆ బల్దేవ్ బాబాకి ఇచ్చిన చిక్కు సమస్య ఎలా ఉంటుందో చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఈశ్వర్ని తయారు చేశాను, నీవు ఇప్పుడు పేదల బాగోగులను చూడు అని అతను బాబాకి ఒక ఆజ్ఞని ఇచ్చాడండి. నేను ఈశ్వర్ని తయారు చేశాను, నీవు ఇప్పుడు పేదల బాగోగులను చూడు అని ఆ మస్త్ బాబాకి నివేదించుకున్నాడు. ఆ రోజు ఏప్రిల్ 14వ తేదీన బాబా బద్నెరాలో ఉన్న కాళీ కంబ్లేని కలిశారు, అతన్ని కలిశారు అక్కడ. ఆయనతో 1944 నుంచి బాబాకు సాంగత్యం కలదు. ఈ మహత్తరమైనటువంటి ఘట్టంలో ఈ రెండో ఘట్టంలో మౌంట్ ఆబూలో బాబా జరిపినటువంటి ప్రముఖమైనటువంటి మస్తుల యొక్క సహవాసన గురించి తెలియజేసుకున్నాం. ఈశ్వరుని అంతటి వాటికు అలాగే ఈశ్వరుడి యొక్క సునకంగా ఈ మస్తులందరూ కూడా ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎన్నో యుగాల నుంచి అవతారానికి యుగ పురుషునకు సహాయం చేస్తూ ఆయన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ మహత్తరమైన ఘట్టాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్తూ వచ్చే వారం మనమందరం కూడా అయోధ్యలో ఈనాడు చాలా అద్భుతమైన ఘట్టాలు జరుగుతున్నాయి. రామ మందిరం నిర్మాణం ఇవన్నీ కూడా అసలు ఆ శ్రీరాముడే మరల ఈ పొడుగుపై దిగి వచ్చి ఆ అయోధ్య ప్రాంతంలో జరిగినటువంటి అద్భుతమైన ఘట్టాలని వచ్చే వారం మరొక శీర్షికలో తెలియజేసుకుందాం. అందరికీ అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై, అవతార్ మెహర్ బాబా కీ జై.